సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు భాస్కర్రావు అండి. ఆటో వాళ్ళ పరిస్థితి చాలా రోజు రోజుకి దిగజారిపోయిన పరిస్థితి వస్తుందండి. ఆర్థిక సాయం చేస్తున్నారు కానండి, యువతలు ఇస్తున్నారు, అవతలు తీస్తున్నారండి. ఈ తెల్లగీత దాటితే కేసు, సిగ్నల్ దాటితే కేసు, అక్కడ పోలీసులు ఉండరు, హోంగార్డు ఉండరు. మేమేమో వెళ్ళిపోతున్నాం, అవి ఏమో మాకు తెలియట్లేదు. ఒక్కొక్క ఆటోకి వేళ 5-6 వేల రూపాయల కేసులు వస్తున్నాయి. ఆయన ఇచ్చిన 10,000 మాకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి చెప్పండి. అందుకని ఈ దుర్మార్గాన్ని మాత్రం వెనక తీసుకోవాలని చెప్పి మేము ఆటో సందర్భంగా చెప్తున్నాం. ఈయన వస్తాడా ఆయన వస్తాడా అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆటో వాళ్ళకి గుండెలో డమ్ డమ్ అంటుంది. ఎలా బ్రతకాలి, ఏం చేసి బ్రతకాలి అనే భయం ఏర్పడింది. ఈ భయం పోగొట్టాలంటే ప్రభుత్వాలు వాళ్ళు అన్న వాగ్దానాలన్నీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈవేళ హైదరాబాద్లో చూడండి, 15-20 మంది ఆత్మహత్య చేసుకున్నారు బ్రతుకు తీరలేక. రోడ్ ట్యాక్స్ తీసినప్పుడు బాగుందా, ఇప్పుడు 10,000 ఇస్తే బాగుందా? ఏంటి రోడ్ ట్యాక్స్ అంటే ఓన్లీ మామూలుగా 3 నెలలకి 6 నెలలకి టోకెన్ ఉండేదండి. ఆ టోకెన్ తీసేశారు. ఇప్పుడు ఏంటంటే ఈయన 10,000 అని పెట్టాడు. ఈ 10,000 ఇలాగిస్తున్నారు. ఈ రకంగా కేసులు, ఈ సిగ్నల్స్ కేసులు, తెల్లగీతల కేసులు ఈ 3 నెలల నుంచి ఒక్కొక్క బండికి నేనే కట్టానండి. దాదాపు ఇప్పుడు 8,000 రూపాయలు కట్టానండి. మరి ఇంకా ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు నాకు ఏ రకంగా ఉపయోగపడతాయండి? ఆ ఇవ్వటం ఎందుకు, ఈ రకంగా తీసుకోవటం ఎందుకు? కార్మికుడికి, ఆటో డ్రైవర్కి అది భారమే కదండి. గ్యాస్ ఛార్జీలు అయినా సరే, గ్యాస్ ఛార్జీ గతంలో 50 రూపాయలు ఉండేదండి, ఈరోజు 100 రూపాయలు అయింది. మరి ఈవేళ బస్సుల ఛార్జీలు విపరీతంగా పెంచారు, ఆర్టీసీ లాస్ అని. మరి రేపు ఏ రకంగా ఫ్రీగా తిప్పుతారండి? అదేదో 30 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు పెట్టమనండి. ఎక్కే వినియోగదారులకి బాగానే ఉంటుంది, గవర్నమెంట్కి లాస్ ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఈ రకమైన ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపు కూడా మేము ఫ్రీగా తిప్పుతాం అని జనాలకి ఏమో ఆశలు కల్పించి మాకేమో అన్యాయం చేసి ఈ రకమైన ధోరణ మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మార్చుకోవాలని మేము కోరుకుంటున్నామండి. కరెంటు బిల్లులు పెంచారండి, అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఇక్కడ మాకు ఆదాయాలు తగ్గిపోయినాయండి. ఏ రకం బ్రతకాలి? సామాన్యమైన బతుకు తీరు. ఈవేళ ఏ ప్రభుత్వమైనా ఓటే గుర్తుపెట్టుకోవాలి. ఉన్నవాడు వచ్చి ఓటేయడు, కార్మికుడు వచ్చి ఓటేస్తేనే ఏ ప్రభుత్వమైనా గెలుస్తుంది. ఆ కార్మికుడిని ఎవరైతే కాపాడుకుంటారో ఆ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అది ఈ ప్రభుత్వం అందరికీ మంచి చేస్తామని, ఈ ప్రభుత్వం అందరికీ మంచి చేస్తుందని చెప్తుంది. కానీ మళ్ళీ వెనకాల గండి కొడుతుంది. ఆ గండి కొట్టడం మార్చుకోవాలి. ఇప్పుడు ఇసుక, సిమెంటు ఇవన్నీ ఉన్నాయి. కార్మికులు కష్టపడి పనులు లేక చాలా కాలం ఇబ్బంది పడ్డారు. అలాగే ఇప్పుడు మాకు కూడా అదే ఇబ్బందికరం తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్లు ఆలోచించి మాట్లాడి వాగ్దానాలు చేస్తే జనంలోకి బాగుంటుంది అనేది మా ఆలోచన. అంటే 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈరోజు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి అసలు? ఇవాళ ఎలక్షన్లు దగ్గర పడే కొద్ది ప్రభుత్వం పనులు కూడా, విధానాలు, డెవలప్మెంట్లు కానీ ఏయని కానీ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఇదివరకు అంత ఇది లేదు. ఏంటంటే మేము ఎంతసేపు కార్మికులకు డబ్బులు వేస్తాం, మేము గెలుస్తామనే ధీమాతో ఉన్నారు జగన్ గారు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అని అనుకుంటున్నాడు, ఊహించుకుంటున్నాడు. ఎందుకంటే డబ్బులు వేస్తానని జనం నాకే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ దాంట్లో కూడా మార్పులు చేర్పులు చేయాలనేది ఆయన ఆలోచించాలనేది ఈ సందర్భంగా నేను మాట్లాడుతాను. మందు మరీ దారుణమండి. ఈవేళ మందు తాగిన వాళ్ళు ఎవడు కూడా కరెక్ట్గా ఇంటికి వెళ్ళట్లేదండి. 500 రూపాయలు కూలి చేస్తే 300 రూపాయలు మందు తాగితే వాడికి ఆ మందుని సాకాక ఉన్న 200 కూడా తాగేసి రోడ్ల మీద పడిపోతున్నారు, ఇంటికి వెళ్ళట్లే. ఆ భార్య పిల్లల పాపం ఆ భర్త వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. ఇదివరకు ఏంటంటే 200 పట్టుకుంటే క్వార్టర్ కొనుక్కుండేవాడు, ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకుండేవాడు, 300 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడు. ఈవేళ ఆ పరిస్థితి లేదు, మందు బాగోట్లేదు. ఇది మాత్రం చాలా ప్రభుత్వం ఆలోచించవలసిన విషయం. అంటే మీరు ఈ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, ఏమన్నా అభివృద్ధి చెందిందా విజయవాడ ప్రాంతం? అసలు గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది? అభివృద్ధి చెందడం అంటే జనానికి డబ్బులు వేయడమే అభివృద్ధి చెందడం అండి. కొంత లేబర్ వ్యతిరేకం అండి, ఉన్న వాళ్ళకి అనుకూలం. అది ఈ ప్రభుత్వం. ఎలా ఉంటుంది ఎలక్షన్? ఈ ఎలక్షన్ అంటే మార్పు వస్తుందండి.